వెల్కమ్ టు క్రేజీ స్టోరీస్ తెలుగు. వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. వదిన పార్ట్ 5లో ఏం జరగబోతుందో చూసేద్దాం. ఈ తాలిబొట్టు కొట్టేసే కదా నువ్వు మా పెళ్ళి ఆపాలనుకున్నావు. తాలిబొట్టు కొట్టేయడం ఏంటి, పెళ్ళి ఆపాలనుకోవడం ఏంటి? ఎవరితో తీసుకొచ్చి చూయించి నా మీద నింద వేయాలనుకుంటున్నావా? దీనికి నాకు ఏ సంబంధం లేదు, నాకు తెలీదు. నటించక నవ్య, ఇది నీ బెడ్రూమ్లో నాకు దొరికింది. ఇందాకేదో అన్నావు, మీ వాళ్ళకి నా అసలం గురించి చెప్పకుండా నన్నేదో కాపాడేసావన్నావు. మరి అలాగైతే ఈ విషయం కూడా మీ అన్నయ్యకి మీ వాళ్ళకి చెప్పకుండా నేను నిన్ను కాపాడేసినట్టే కదా. ఓహో, అయితే నేను లేని సమయంలో నా గదిలోకి వచ్చి తాలిబొట్టు దొంగిలించావన్నమాట. ఇందాక నీకేమీ తెలియదన్నావు, ఇప్పుడేమో పొరపాట్లో నిజం ఒప్పేసుకున్నా. అవును, అది నిజమే. అయితే ఏంటట, నా మీద నిఘా వేశావా? నేను నీ మీద ఎటువంటి నిఘా వేయలేదు, తాలిబొట్టును కూడా దొంగలించలేదు. నీకు కాఫీ ఇద్దామని నీ గదిలోకి వచ్చినప్పుడు ఇది నా కంట పడింది. నిజంగా నీ మనసులో ఎటువంటి దురుద్దేశం లేకపోతే అప్పుడే నన్ను మొహాన ఎందుకు అడగలేదు? అలాగా, నీకు నాకంటే పెద్ద మనసు ఉందంటున్నావు కదా, మరి నువ్వెందుకు అడగలేదు నన్ను మండపంలో మేము మాట్లాడుకున్న విషయం గురించి? సమాధానం లేదు కదూ, నా దగ్గర ఉంది, చెప్తాను విను. మనుషులన్నాక పొరపాట్లు చేయడం సహజం. తాలిబొట్టు తీయడానికి నీ కారణాలు నీకుండొచ్చు, అవేంటో తెలుసుకుందాం అనుకున్నాను. నేరుగా వచ్చి నీ మొహాన్ని అడిగితే నువ్వు ఇబ్బంది పడతావనుకున్నాను. అంతే తప్ప వేరే ఉద్దేశంతో నీ మీద ఏదో కక్ష సాధించాలని మాత్రం కాదు. అంతా అబద్ధం. నిజం. అయినా మనం విన్న ప్రతిదీ, చూసింది ప్రతిదీ, అనుకున్న ప్రతిదీ నిజం అవ్వాలని, అలాగే జరగాలని ఏమీ లేదు కదా. ఏమో మనమే పొరపాటు పడ్డామేమో. అందుకే కొన్నిసార్లు దేన్నైనా నిర్ధారణ చేసుకోకుండా గుడ్డిగా ఎవరిని అడగలేం. సమాధానాన్ని కాలానికే వదిలేస్తాం. అదే నేను చేసింది. ఇప్పటికైనా తాలిబొట్టుని చూపించేదాన్ని కాదు. ఎలాగైనా నువ్వు నన్ను అర్థం చేసుకోవాలనే తాపత్రయంతోనే ఇలా చేశాను. అలాగైతే ఆ తాలిబొట్టుని నా రూమ్లో నుంచి ఎందుకు తీసావో? నువ్వు నిర్లక్ష్యంగా ఈ తాలిబొట్టుని అందరికీ కనిపించేలా టేబుల్ మీద పెట్టావు. నేను కాకుండా ఇంకెవరైనా చూస్తుంటే నీ గురించి తప్పుగా అనుకుంటారని తీసి దాచాను. ఇక చాలా ఆపు. ఇది నా పుట్టిల్లు. నా వాళ్ళు నేనేం తప్పు చేసినా నువ్వు అనుకున్నట్టు నన్నేమీ అనరు. అది ఒకప్పుడు, నేను ఈ ఇంటికి కోడలిగా రాకముందు. ఇప్పుడు పద్ధతులు మారాయి. నువ్వు కూడా కొంచెం పద్ధతిగా నడుచుకోవాలి. ఈ మాట వినాల్సిన అవసరం నాకు లేదు. ఉంది. ఏంటి నీ రుబాబు నా మీద? నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. అడగడానికి నువ్వెవరు? నేనెవరా? చెప్తాను విను. మీ అమ్మ తర్వాత నేను చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నదాన్ని. మీ అమ్మ తదనంతరం నువ్వు పుట్టింట్లో అడుగు పెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిన మనిషిని. అర్థమైందా? అలాంటి పరిస్థితే వస్తే పుట్టింటికి రావడమే మానేస్తాను. చెప్పినంత ఈజీ కాదది. పెళ్ళయ్యాక నీకు పుట్టింటితో ఇంకా ఎక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి నీ వదినతో కాస్త మంచిగా ఉండు. అసలు నువ్వు నా పుట్టింట్లో ఉంటేనే కదా నువ్వు నా మీద పెత్తనం చలాయించడానికి. నిన్ను మా ఇంట్లో నుంచి గెంటేస్తాను. అది నీ వల్ల కాదు. ఇంకో మాట ఉంటే చెప్పు. నువ్వే చూస్తావుగా. అంత తెలివి పౌరుషం ఉన్నదానివి మన మధ్య ఉన్న గొడవని మీ అమ్మ నాన్నకెందుకు చెప్పావు? అంటే కొంపదీసి అమ్మ నాన్న వదినతో చెప్పేశారా ఏంటి? ఏం నువ్వు మాత్రం మా అన్నయ్యకి చెప్పలేదా? అంటే అవన్నీ నిజంగానే చెప్పింది అత్తయ్యకి మామయ్యకి. నేను మీ అన్నయ్యకి చెప్పలేదు. నాకు అలాంటి బుద్ధి లేదు. నా క్లాస్ టైం అవుతుంది. అమ్మా, వదిన ఇంట్లో నుంచి పంపించడానికి ఏదైనా ఉపాయం ఆలోచించారా మీరు? ఒక ఉపాయం వేసనే, చూస్తా ఉండు. ఒరే రఘు, నీ పెళ్ళాం పద్ధతి నాకేం నచ్చడం లేదురా. నన్ను మీ నాన్నని పట్టించుకోవడం లేదు. అవ్యని కూడా చీటికి మాటికి తిడుతుంది. తను చెప్పినట్టే వినాలి, తనదే పెత్తనం ఇంట్లో అని అంటుంది. వాళ్ళకి మన కుటుంబం గురించి చులకనగా చెబుతుందంట. నా మొగుడు కూడా నా మాటే వినాల్సిందేనని, లేకపోతే విడాకులు ఇచ్చేసి నా పుట్టింటికి వెళ్ళిపోతానని, అప్పుడు అతనే నా వెంట తిరగాలని నీ గురించి కూడా చులకనగా మాట్లాడుతుందంట. ఊర్లో అందరూ అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు ఏం చేద్దామమ్మా?
ఈ కోడలు మనకొద్దురా. మీరే కదా సంబంధం చూసింది. అందుకే తప్పు మాదే కాబట్టి మేమే వద్దని చెప్తున్నాం. నీకు ఇంకో పెళ్లి చేస్తాం. ఇదేమైనా బొమ్మల పెళ్ళి అనుకుంటున్నారా అమ్మా? మనకి వద్దనుకుంటే వదిలేసుకోవడానికి ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకోవాలే కానీ ఇలా మాట్లాడకండి. ఇంత అర్జెంటుగా షాపింగ్కి తీసుకొచ్చావేంటవని? నీకు చాలాన్ని చీరలున్నాయి కదా. నా కోసం కాదండి, మన నవ్య కోసం. నవ్య కోసమా? తను కొనమని అడిగిందా నిన్ను? లేదండి, నేనే కొంటున్నాను. అదేనండి, ఈ మధ్య వదిన మరదళ్ళు ఒకరికొకరు బట్టలు పెట్టుకోవాలని ఆచారం ఒకటి వచ్చిందని ఊర్లో వాళ్ళందరూ ఒకరికొకరు బట్టలు పెట్టుకుంటున్నారు. అందుకే మన నవ్య కోసం కొందామని తీసుకొచ్చాను. అవునా? చెప్పండి మేడం, ఏం కావాలి? డిగ్రీ చదివే అమ్మాయికి మంచి మోడర్న్ డ్రెస్ కావాలి. ఖరీదు ఎక్కువైనా పర్లేదు, బాగుండాలి. అలాగే మేడం. అవని, మరి నీకు? నాకెందుకండి? మరి నువ్వు మా చెల్లికి పెడితే మా చెల్లి కూడా నీకు పెట్టాలి కదా. అవుననుకోండి, కానీ ఇప్పుడు నాకెందుకండి అనవసరపు ఖర్చు? నాకు లేకపోయినా పర్వాలేదు. నవ్యకి పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళి తన సంసారం తనకై చేతికి పెత్తనం వచ్చాక అప్పుడు పెడుతుందిలేండి. అని ఊర్లోని అమ్మలక్కలు ఇదంతా ఆలోచించరు కదా. మీ వదినకి చీర పెట్టలేదని నవ్య అంటూ వెటకారం చేస్తారేమో. మీకు ఆ భయం అక్కర్లేదండి, ఆ విషయం ఎవరికీ తెలియదు. ఇంట్లో నాది కట్టుకోకుండా ఉన్న కొత్త చీర ఒకటి ఉందిలేండి, దాన్ని మీ చెల్లి పెట్టిందని కట్టుకుంటాను. కాలేజ్కి చదువుకోమని పంపిస్తే మా చెల్లి చేసే పనిదా? తన సంగతి చెప్దాం పదా. ఆగండి, తొందరపడకండి. ఆడపిల్ల విషయంలో ఆచితూచి అడిగేయాలి. వాళ్ళిద్దరూ స్నేహితులై ఉండొచ్చు కదా, మీరెందుకు తప్పుగా అనుకుంటున్నారు? కాసేపు నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం, కానీ మనలాగే అందరూ అనుకోరు కదా అవని. మన ఊరి వాళ్ళు ఎవరైనా తనని ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా? మన పరువు పోతుంది. ఊరంతా ఏకిపోయారు. అసలే పల్లెటూరు, కాస్త ఉంటే ఇంకాస్త ఎక్కించి చెప్తారు. కాలేజ్ చదువుతుంది, ఆ మాత్రం తను తెలుసుకోపోతే ఎలా? ఇప్పుడు వెళ్ళి మీరు మాట్లాడితే అతని దగ్గర నవ్య చులకనైపోతుంది. ఆ విషయం కాలేజీలో తెలిస్తే నవ్యకి చిన్నతనంగా ఉంటుంది. పైగా రోడ్డు మీద మాట్లాడితే నవ్యకి చాలా అవమానంగా ఉంటుంది. ఆ మాట వినండి, మీరు ఈ విషయాన్ని పట్టించుకోకండి, నేను చూసుకుంటానుగా. అలాగే అత్తయ్య మామయ్యతో కూడా ఈ మాట చెప్పకండి. అలాగేలే. ఈ రోజు నుంచి నవ్య మీద ఒక కన్నేసి ఉంచాలి. నవ్య, ఇదిగో ఈ డ్రెస్ నీకు నచ్చిందో లేదో చూడు. మీ వదిన నీకోసం కొన్నదమ్మా, నీకు తప్పకుండా నచ్చుతుంది. డ్రెస్ చాలా బాగుంది, చండాలంగా ఉంది. పోనీ నీకు నచ్చింది తీసుకుందు కానీ షాప్కి వెళ్దాం పదా. ఏం అక్కర్లేదులే, నువ్వు పెట్టిన డ్రెస్ నీకు నచ్చిన ప్రకారం తీసుకోవాలే కానీ నా ఇష్టం ఎందుకులే, ఇదే వేసుకుంటాను. అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో వినాలి ఈరోజు. ఎలాగైనా నువ్వు నీ వాటా ఆస్తి రాబట్టుకోవాలి నవ్య. ఆలస్యం చేసుకుంటూ పోతే నెమ్మదిగా మీ వదినకి పిల్లలు పుడతారు. ఇంకా ఆవిడకి ఆస్తి మీద ఆశ ఎక్కువైపోతుంది. చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా దారిన పోయే దానేకిచ్చి కట్టబెడుతుంది. కానీ ఎలాగే పెళ్ళి కాకుండా నా వాటా నేను ఎలా అడిగేది? అయితే పెళ్లి చేసుకో, అది నా చేతుల్లో లేదే, మా అన్నయ్య చేతిలో ఉంది. చెప్పాలంటే ఇండైరెక్ట్గా మా వదిన చేతుల్లో ఉంది. ఇక వాళ్ళ ద్వారా వచ్చే సంబంధం అయితే నువ్వు చెప్పినట్టుగా ఏ దారిన పోయే దానయ్య సంబంధమే అయి ఉంటుంది. అప్పుడు పెళ్లి చేసుకొని మాత్రం ఉపయోగం ఏంటే నాకు? అని కూడా ఒక దారి ఉంది. ఏంటది? నువ్వు కిరణ్తో పారిపోయి లవ్ మ్యారేజ్ చేసుకోవడం. అప్పుడు మాత్రం నా వాటా ఆస్తి నాకెలా వస్తుంది? లేచిపోయాననే కోపంతో మా అన్నయ్య ఆ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వడు. నీకు ఆ భయం అక్కర్లేదు, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఆడపిల్లకు కూడా ఆస్తిలో వాటా హక్కు ఉంటుంది. కాబట్టి నువ్వు పెళ్ళయ్యాక కోర్టులో కేసు వేసావంటే అప్పుడు మీ అన్నయ్య వదిన్ని నువ్వు నీ వాటా ఆస్తి అడుక్కోవాల్సిన పని లేకుండా వాళ్ళే పువ్వుల్లో పెట్టి మరీ ఇస్తారు. సూపర్ ఐడియా ఇచ్చావు. అప్పుడు మా వదిన తిక్క కుదురుతుంది, నేను కొట్టిన దెబ్బకి బిత్తరిపోతుంది. చాలా థ్యాంక్స్ ఏ స్పందన. మరి
తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.